నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి పట్టణం 7వ వార్డులోని ఆర్.బి. నగర్ కాలనీలో గల సువచ్చల సహిత హనుమాన్ ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు సీతారాముల కళ్యాణ వేడుక సందర్భంగా వేడుకలో పాల్గొన్న గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు పరిపాలనంతా కూడా సుభిక్షంగా కొనసాగాలి. దేశమంతా बलम श्रियम आयुष्यम आरोग्यम देहि मे अव्यवाहना श्रियम देहि मे अव्यवाहना राज्यम देहि मे अव्यवाहना सुपरिपालना देहि मे अव्यवाहना सुवर्षम सस्यश्यामलं देहि मे अव्यवाहना ओम नमः ओम ध्रुवन्ते राजा ध्रुवं देवो बृहस्पति. సాయంత్రం 5 గంటలకు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారి నివాసంలో ప్రెస్ మీట్. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే సురేందర్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజ్జిబుద్దీన్ గారులు ప్రెస్ మీట్లో పాల్గొంటారు. టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు నిర్ణయం చేయడం జరిగింది. ఈ రజతోత్సవ ఉత్సవాల్లో భాగంగా మొట్టమొదటి కార్యక్రమంగా వరంగల్లో ఎల్కతుర్తి ప్రాంగణంలో ఈ భారీ బహిరంగ సభ, వరంగల్ బహిరంగ సభ తెలంగాణ ప్రజల కోసం పెట్టినటువంటి సభ. ఈ సభతో ఇవాళ తెలంగాణ ప్రజల్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అంతం మొదలవుతుందని చెప్పి భావిస్తా ఉన్నా. ఎందుకంటే పోరాట పంథాతో తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ రాజకీయ అనివార్యత సృష్టించి వారితో కూడా తెలంగాణకు సహకరించి మడమతిప్పే పోరాటం చేసినటువంటి కేసీఆర్. ఒకవేళ ఉద్యమంలో అడుగు వెనక్కి వేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని మరీ పిలిపించిన ఒక ధైర్యవంతుడు, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, కమిట్మెంట్ ఉన్న రాజకీయ నాయకుడు. మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మున్సిపల్ అధికారులతో శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్గుల్ నుండి కామారెడ్డికి సరఫరా చేసే మిషన్ భగీరథ 14 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. కామారెడ్డి మున్సిపల్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నీటి సరఫరా చేస్తున్న వివరాలు ఏ రోజుకు ఆ రోజు సమర్పించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. రోజువారీ కామారెడ్డికి వస్తున్న నీరు వార్డుల వారీగా సరఫరా చేస్తున్న వివరాలు ప్రతిరోజు సమర్పించాలని అన్నారు. పట్టణ ప్రాంతంలో రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మాణాలు చేపట్టాలని, ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వచ్చే వర్షాకాలం నాటికి రీఛార్జీ స్ట్రక్చర్స్ నిర్మించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, మిషన్ భగీరథ ఎస్సీ రాజేంద్ర కుమార్,
ఈ నరేష్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మద్దెల చెరువు నుండి పిట్లం వరకు గల రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అటవీ, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మద్దెల చెరువు నుండి పిట్లం వరకు గల రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, అడవికాని ప్రాంతంలో చెట్లు నరికివేతకు అటవీ శాఖ అనుమతి జారీ చేయడం జరిగిందని తెలిపారు. అడవికాని ప్రాంతంలో ఉన్న చెట్లను శాఖాపరమైన పద్ధతిలో పరిహారం చెల్లించి తొలగించవలసిందిగా రోడ్లు, భవనాల శాఖను కలెక్టర్ ఆదేశించారు. అట్టి ఫారెస్ట్ రీచ్లో స్టేజీ 1 పర్మిషన్ కొరకు వెంటనే చర్యలు తీసుకుని పనులు మొదలు పెట్టవలసిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీణ, రోడ్లు, భవనాల శాఖ ఈ రవి శంకర్, ఎఫ్డీఓ రామకృష్ణ, ఎఫ్ఆర్ఓ రవి, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని హెచ్ఏఐసిసి నోవాటల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ 2025లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పాల్గొన్నారు. ఈ సదస్సుకు విచ్చేసిన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో ఎమ్మెల్యే గారు పలు అంశాలపై చర్చించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సాలల్లో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, కొనుగోళ్లు జరిగిన వాటి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, తహసీల్దార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలోని కె జయశ్రీ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. తాను, తన భర్త కూలీ పనిచేస్తూ 2 పిల్లలను పోషించుకుంటున్నామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. ప్రస్తుతం ఉన్న షెడ్లో నివసిస్తున్నామని, తనకున్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇల్లు నిర్మించుకుంటానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు: 10 గ్రాముల బంగారం 98,300, వెండి 1,020 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.